ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాంటి పెద్ద ఎడ్ల బళ్ళు అయితే మనకి ఇప్పటి వరకు ఎక్కడా కూడా కనిపించలేదు. చదువుకోకుండానే మనకి ఇంత లుక్ అయితే వస్తుంది. పాలిష్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇంకా వీటిలో కూడా సైజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చూద్దాం. ఇది రేర్ గా అయితే తయారు చేస్తారన్నమాట. ఇప్పటి వరకు మనం ఎడ్ల బళ్ళు తయారీ అయితే చూసాం, కానీ దీని అయితే ఎప్పుడు చూడలేదు. ఇది వచ్చేసి రథం, ఇది కూడా టేక్ వుడ్ తో అయితే తయారు చేశారు. ఓన్ గా అయితే తయారు చేశారన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇక్కడ 2 స్టిక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ సింబల్ టైప్ లో అయితే ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దానికి దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి. ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకలగూడెరు అనే గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ మనకి ఎడ్ల బళ్ళ తయారీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనకి ఎడ్ల బళ్ళు అనగానే దబ్బులూరు అనుకుంటారు కదా, దానికి ఆనుకుని ఉన్న చిన్న చిన్న గ్రామాల మాట. ఇక్కడ మనకి ఎడ్ల బళ్ళే కాదండి, రథాలు అంటే టేకుతో చేసిన రథాలు కూడా తయారు చేస్తారు. అంటే కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తారంటే ఈ రోజు అయితే తెలుసుకున్నాం. ఒక షాప్ అయితే రావడం జరిగింది, భోగలింగం గారి షాప్ అనేసి. ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లంకలగూడెరు అనే గ్రామంలో ఉన్నామండి. ప్రజెంట్ మనం భోగలింగం చిత్రీ మిషన్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఎడ్ల బళ్ళ తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండి, అరుదుగా కనిపించే రథాలు కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మనకి సాధారణంగా ఈ రథాల తయారీ ఎక్కడా కూడా కనిపించదు. కొన్ని షాపులకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్టు వీరు సొంతంగా ఈ రథాల తయారీ అనేది చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఇవన్నీ కూడా మన హోల్సేల్ ధరలకే అందిస్తూ ఉంటారు. ఆర్డర్ ప్రకారం చాలా దూరాలు కూడా పంపిస్తారు. మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా తగ్గించి అయితే ఇస్తారండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ షాప్ అడ్రస్ వచ్చి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. భీమవరం నుండి పార్క్వల్లి వెళ్లే దారి మధ్యలో ఉంటుంది. ఈ విలేజ్ వచ్చి వెంకటరమణ థియేటర్ ఆపోజిట్ లో ఉంటుంది షాపు. స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను, డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదైతే ఒరిజినల్ టేక్ అండి. ఈ టేక్ ఏంటంటే మనకి ఎడ్ల బండికి సంబంధించింది ఇలాగ మిషన్ ద్వారా అయితే చెక్కడం అయితే జరుగుతుంది అన్నమాట. అంటే ఒక స్పేర్ మోడల్లో ఉన్నది కదా, ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక పలకగా ఉంది కదా, దీన్ని ఇలా రౌండ్ గా అయితే చెక్కడం అయితే జరుగుతుంది. తర్వాత పాలిష్ చేయాలి. స్ప్రే మెషిన్ అండి. ఓకే, స్ప్రే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ స్టిక్ వచ్చేసి ఇక్కడ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు చూపించాను కదా, ఈ స్టిక్స్ వచ్చేసి పెద్ద ఎడ్ల బళ్ళు ఉంటాయి కదా, వాటికి సంబంధించినవి అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే పెద్ద ఎడ్ల బండ్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇది ఒకసారి క్లియర్ గా అయితే చూద్దాం. తయారు చేసేవి ఈ స్టిక్స్ ఇంకా అయితే పాలిష్ అయితే అవ్వలేదు కదండి, జస్ట్ ఏంటంటే మెషిన్ ద్వారా అయితే కట్ చేశారు. దీని తర్వాత అంటే పాలిష్ ఉంటది అంటారా, లేకపోతే ఏమైనా పెయింట్ ఏమైనా పెయింట్ కాదండి, మనం 3 సార్లు సేలర్ వేసండి, 3 సార్లు పేపర్ కొట్టండి, పాలిష్ కొడతామండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఆల్రెడీ అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఇక్కడ అయితే పేపర్ అయితే కొడుతున్నారు. దీని తర్వాత అయితే సీలర్ అయితే అప్లై చేస్తారన్నమాట. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. రోజు ఎలా లేదన్నా చిన్న బళ్ళు ఎన్ని తయారు చేస్తారండి? రోజు కావదండి, రోజు కావాలి చిన్న బండి రోజు కావదండి, 2 డేస్ పడుతుంది. 2 డేస్ టైం పడుతుంది. 2 డేస్ టైం పడుతుంది. మనం చిన్న బండి అనుకుంటాం కదా, 1 డేలో అయిపోతుంది అనుకుంటారు, కానీ దానికి కూడా 2 డేస్ అయితే పడుతుంది. సో ఇవన్నీ కూడా బల్లే ఏదో తయారు చేస్తూనే ఉంటారు. ఏంటండి ఇది? సేలర్ అండి. మామూలుగా చెక్క మనం ఇలా తొట్టి కింద తయారు చేసేసాకండి, పేపర్ కొట్టించాక సేలర్ వేస్తాం. ఫస్ట్ కోటింగ్ అండి. అంటే పేపర్ కొట్టిన తర్వాత? పేపర్ కొట్టిన తర్వాత ముందు ఫినిషింగ్ రావాలి. దీని తర్వాత ప్రాసెస్ ఏంటండి? దీని తర్వాత ప్రాసెస్ అండి ఇంకోసారి మళ్ళీ 2వ కోటింగ్ వేస్తాం సేలర్. 2 కోటింగ్లు వేసిన తర్వాత
220 పేపర్ కొట్టిస్తాం. మళ్ళీ? వాటర్ మళ్ళీ పేపర్ అండి. ఇలా 2 సార్లు చేయాలి. తర్వాత ఏమో అది కూడా 2 టైమ్స్ అండి. 2 టైమ్స్ అండి. చూస్తున్నారు కదండి, ఇలా ముందైతే అలా పేపర్తో అయితే పేపర్ కొట్టడం అంటారు అన్నమాట. పేపర్ కొట్టిన తర్వాత సీలర్తో ఇలా పెయింట్ లాగా అయితే వేస్తున్నారు. దీని తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఈసారి మళ్ళీ సీలర్ వేస్తారు అనమాట. తర్వాత మళ్ళీ పేపర్ అయితే కొడతారు. కొట్టడానికి ఇలా వస్తుంది. కలర్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉందండి దానికి దీనికి. పేపర్ 2 సార్లు కొట్టిన తర్వాత గన్ పాలిష్ చేసాక ఇలా వస్తుంది. టోటల్ ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఏంటి చెప్పండి, అంటే ఇది లాస్ట్ ప్రాసెస్ అంటారా ఏంటండి? ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. డియూ పాలిష్ కొడతామండి. లాస్ట్ ఫైనల్ పాలిష్ అండి. ఇది గ్లాసీ అండి. ఇది ఫస్ట్ సీలర్ వేసి పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ సీలర్ వేసి మళ్ళీ పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు గ్లాసీ కొడతాం ఫైనల్. అంటే మొత్తం 4 ప్రాసెస్లు ఉంటాయి. 4 ప్రాసెస్లు ఉంటాయి. ఇది కంప్లీట్ అయిపోయినట్టు అండి. ఇంకా ఇది డైరెక్ట్ వెళ్ళి బిగించే కొంచెం సేపు ఆరాక బిగించేయటమేనండి. అంటే ఎంతసేపు ఆరబెట్టాలంటారు? ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలండి. పెయింటింగ్ టైప్ అంటారా పాలిష్ అంటే? కాదండి, పాలిష్ వేరండి, పెయింటింగ్ వేరండి. పెయింటింగ్. ఇది డబ్బా వచ్చి 1300 అండి. 1200కి వస్తుందండి డబ్బా వచ్చి, లీటర్ డబ్బా వచ్చి. ఓకే, అంటే మనం పాలిష్ అనుకుంటాం కదా, చాలా మంది పెయింట్ అనుకుంటారు. యాక్చువల్లీ ఇది కాస్ట్ ఎక్కువ అండి. అంటే ఇది టేక్ వుడ్ తో చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ పాలిష్ అనేది చేయాలి. అంటే పెయింట్ వేయడం కూడా కరెక్ట్ కాదండి. జాయా అంది కదండి. అవును, ఓకే. అంటే ఇది ఒరిజినల్ టేక్ కాబట్టి కంపల్సరీ. పెద్దబండి సైడ్ చిలకలండి. చిలకలండి మామూలుగా 4 పలకలు సేమ్ అలాగే ఉంటాయండి. మీరు ఇందాక చూసారు కదా, అలాగే ఉంటాయండి. ఈ షేప్ తెప్పిస్తామండి ఆ మిషన్ మీద. ఓకే, యాక్చువల్లీ తయారు చేసే ముందు అయితే ఈ కలర్ లో అయితే ఉంటాయండి. ఇది కూడా వుడ్డే. అంటే చాలా మంది ప్లాస్టిక్ అనుకుంటారు అన్నమాట. అంటే ఇది ఈ బండికి వాడే ఆల్మోస్ట్ అన్ని వుడ్డే యూజ్ చేస్తారు. మొత్తం టేకేనండి. 16 అంగుళాలు 9 అంగుళాలు ఉంటుందండి. 9 అంగుళాలు స్క్వేర్ ముక్క తీసుకుని అలా పట్టేసి ఇలా బ్లాక్ కలర్ వేసండి మేము పాలిష్ కొడతామండి. ఇది పెయింట్ అనుకుంటారు కానీ పెయింట్ మ్యాటిక్ కాదండి. పాలిష్ లో పార్ట్ అండి ఇది. అలా ఉండే మొక్క అండి. ఓకే, మనకి స్క్వేర్ మోడల్ లో ఉన్నది. ఈ టైప్ లో అయితే మిషన్ ద్వారా అయితే చెక్ అయితే తీసుకొస్తారు. చాలా కష్టం మాట ఈ ప్రాసెస్ వచ్చి. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. దీని మిషన్ ద్వారా అయితే తయారు చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. తర్వాత రోజ్ వుడ్ కలర్ వేసిన తర్వాత బ్లాక్ కలర్ లో అయితే వస్తుంది. ఫైనల్ గా ఈ ఫినిష్ అయితే ఉంటుంది. మాక్సిమం ఎన్ని బళ్ళు తయారు చేస్తారండి? అంటే ఇలా ఎన్ని రోజులు టైం పడుతుంది అంటారు కదా ఒక బండికి వచ్చి? 1 రోజులు పడుతుంది. అంటే పెద్ద బండి. చిన్న బళ్ళు అయితే ఈక్వల్ గా వారానికి 3 తెగేస్తామండి. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి బళ్ళు తయారు చేయటం? సుమారు 6 సంవత్సరాల నుంచి. అంటే మీరు ఎక్కడికైనా ఆర్డర్ పంపిస్తారా లేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవాలండి? ఎక్కడికైనా పంపుతామండి. ఆర్డర్ పంపిస్తారు. హైదరాబాద్, వైజాగ్, విజయనగరం అలాగే ఎక్కడికైనా పంపుతామండి. మనకి ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా అయితే పంపిస్తారు అన్నమాట. ఇక్కడ అన్ని ఒరిజినల్ టేక్స్ అయితే తయారు చేస్తున్నారు. ప్రాసెస్ కూడా మీకు టోటల్ గా అంటే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలియదు కదా. సో ఇంత కష్టం అయితే ఉంటుంది. అసలు మనకి స్మెల్ కూడా పడదు గొమ్మనమాట. సో అంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట దీని వెనకాల వచ్చేసి. స్మెల్ ధరలో కూడా మనదే హోల్సేల్ రేట్ అండి. ఓకే, అంటే మీరు హోల్సేల్ కి ఇస్తారు? హోల్సేల్ కి ఇస్తాం. షాపులకి ఏ రేట్ వేస్తున్నామో వాళ్ళకి కూడా అదే రేట్.
చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం పాలిష్ అయిన తర్వాత ఇది కాసేపు ఎండ్లో ఆరిన తర్వాత అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇది చిన్న సైజు కదండి. చూస్తున్నారు కదండి, ఇది రేర్గా అయితే తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు వరకు మనం ఎడ్ల బళ్ళు తయారీ అయితే చూసాం, కానీ దీని అయితే ఎప్పుడు చూడలేదు. ఇది వచ్చేసి రథం. ఇది కూడా టేక్ వుడ్తో అయితే తయారు చేశారు. దీనికైతే ఇత్తడి గుర్రాలు అయితే అటాచ్ చేస్తారన్నమాట. అంటే మనకి ఎడ్ల బళ్ళకి ఎడ్లు ఎలాగా సేమ్ అదే విధంగా గుర్రాలను అయితే అటాచ్ చేస్తారు. ఇదంతా టేక్తో తయారు చేస్తారన్నమాట. ఇంతేనండి, ఇంకేమన్నా ఫినిషింగ్ ఏమన్నా ఉంటుందా ఫైనల్లీ? దీని ఫైనల్ ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ పాలిష్ కొట్టామండి. ఓకే, రెండో కోటింగ్ కూడా కొట్టాలి. పాలిష్ చేతి పేపర్ కొట్టిన తర్వాత ఇప్పుడు పాలిష్ కొడతామండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అంటే చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే షోకేస్ లో పెట్టే పర్పస్ అంటారా, లేకపోతే దేవుడి గడ మూలం పెట్టి సాయిబాబా బొమ్మ ఏదో పెట్టుకుంటారని కాన్సెప్ట్ చేసాం. హైదరాబాద్ ఒక ఆర్డర్ వచ్చిందండి, దాన్ని బట్టి ఇంకోటి కూడా చేసుకున్నామండి. అంటే ఇక్కడ ఇంకేమన్నా ఉంటుందండి, అరేంజ్ చేస్తారా గ్లాస్ లాంటిది కానీ, లేకపోతే? గ్లాస్ ఏం రాదండి, ఇక్కడ బొమ్మ వస్తుందండి. ఇక్కడ ఏదైనా సాయిబాబా బొమ్మ ఏదో వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఇక్కడ గుర్రాలు వస్తాయండి. గుర్రాలు దొరకట్లేదండి, ట్రై చేస్తున్నాం. అంటే రైతు బొమ్మలా అంటారా? రైతు బొమ్మ టోలీలాగా. ఓకే, అంటే ఇక్కడ మామూలుగా అయితే ఎడ్లు బళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు గుర్రాలు అంటే మెటల్ ఏంటంటారు, అంటే ఇత్తడా లేకపోతే అలాంటివి ఏమైనా అరేంజ్ చేస్తారా? మామూలుగా వుడ్తోనే టేక్ కార్తోనే చేసేలాగే ట్రై చేస్తున్నాం. ఓకే, అవి కూడా టేక్ తో. ఇది ఎవరు తయారు చేయరు, మీరే తయారు చేస్తారా ఏంటండి? ఎక్కడ ప్రత్యేకించి మేమే తయారు చేస్తామండి. ఇది ఎవరి దగ్గర ఉండదు. మేము ఒకటి ఆర్డర్ మామూలుగా నెట్ లో చూసి డౌన్లోడ్ చేసుకుని చేసామండి. డిజైన్ చూసి చేసాం. ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇది ఆర్డర్ వచ్చాక పాలిష్ కొడదామని ఇలా ఉంచేసాం. అంటే ఇది చూస్తున్నారు కదండి, మామూలు ఇడ్లీ బయటకి దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అంబ్రెల్లా మోడల్ లాగా అయితే వచ్చింది. డిజైన్ కూడా ఇలాంటివి చెక్కడం చాలా కష్టం అన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంది. సేమ్ మనకి ఒరిజినల్గా రథం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. గుర్రాలు వచ్చి చక్కవి అయితే తయారు చేస్తారు కదా, సో ఇలా ఏమైనా చైన్స్ ఏమైనా వస్తాయంటారా? చైన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, అప్పుడైతే మంచి లుక్ వస్తుంది. ఓకే. అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. కంప్లీట్ అవ్వకోకుండానే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీనికైతే గుర్రాలు అయితే తయారు చేస్తున్నారంట, అది కూడా వుడ్ తోటి అయితే తయారు చేస్తారు. సో ఇవి మూవ్ అవుతున్నాయి కదండి వీల్స్? అవునండి, తిరుగుతాయండి. గమ్ముని రథం కింద తిప్పుతారేమో అని ఓకే పెట్టాము. చాలా బాగుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే? దీని కాస్ట్ వచ్చి గుర్రాలతో సైతంగా 12,000 అండి. 12,000. ఓకే. ఇంకా డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఏదైనా డిస్కౌంట్ ఉంటుంది. ఒకసారి నేను స్క్రీన్ పైన అయితే వీళ్ళ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. ఎందుకంటే ఇవి చాలా రేర్గా అయితే తయారు చేస్తారు. సో చాలా రీజనబుల్గా కూడా ఇస్తారన్నమాట, ఎందుకంటే హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా. సో అంటే దాదాపు ఇవి తయారవడానికి ఎంత టైం పడుతుంది అంటారండి? ఇదైతే 2 వారాలు పడుతుందండి. మొత్తం చేతి వర్క్ ఎక్కువ అండి, పేపర్ వర్క్ కూడా ఎక్కువ అండి. ఈ షేప్లు ఇవన్నీ తిరగాలి కదా. ఇది అరంగుళం ముక్క మీద తీయాలండి, దానివల్ల లేట్ అవుతుందండి. మొత్తం మషిన్ మీద తీసి పేపర్ కొట్టాలి. అంటే ఇందులో ఏమైనా సైజెస్ ఉంటాయా, లేకపోతే ఇంతేనంటారా? స్టార్టింగ్ సైజ్ ఇదండి. ఆర్డర్ ప్రకారం అయితే కనుక సైజ్ ఎంతైనా చేయొచ్చు. ఏంటంటే మాక్సిమం ఆర్డర్ ప్రకారం అయితే తయారు చేస్తారండి. అంటే ఎడ్ల బళ్ళు అనేది మామూలుగా ఎప్పుడైనా తయారయ్యే ఉంటాయి. ఇది అయితే పర్టికులర్గా మనం ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకోవాలి. సార్ దగ్గర నుంచి అయితే చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఎడ్ల బళ్ళు అయితే చూసాం, కానీ ఇంత పెద్ద ఎడ్ల బళ్ళు సాధారణంగా కనిపించవు కదండి. సాధారణంగా మనకు కనిపించమాట. ఈ షాప్ లో మనకి ఇలాంటివి కూడా అవైలబుల్ గా ఉంటాయి, కానీ ఇదైతే ఆర్డర్ ప్రకారం అయితే చేస్తారు. ప్రెసెంట్ అయితే ఎద్దులు అయితే లేవు, ఎద్దులు కూడా పెద్ద సైజు అయితే వస్తాయన్నమాట. ఇది కూడా ఒకసారి ఏ విధంగా ఉందో దగ్గర నుంచి అయితే చూద్దాం. ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి, ఇంకా అయితే ఫినిషింగ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇది 2 అడుగుల బండి అండి. ఇది టీపై అంటారు. ఇది అడ్రస్ తోనే చేస్తామండి. ఇది 45,000 అండి. దీని సైజు 2 అడుగులు వస్తుందండి. హైట్ వెడల్పు ఏమో 2.5 వస్తుందండి. 5 అడుగులు బార్ వస్తుందండి గ్లాస్. అంటే ఇలా గ్లాస్ తో ఇచ్చేస్తాం. గ్లాస్ తో ఇచ్చేస్తాం. దీనికి ఎడ్లు కూడా అవి రావండి, వేరే వస్తాయి, పెద్ద ఎడ్లు వస్తాయి అండి. చూడటానికి అయితే చాలా బాగుంది. సో ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ప్రెసెంట్ అయితే ఒక రేట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ మన ఛానల్ ద్వారా వస్తే ఖచ్చితంగా అయితే తగ్గిస్తారన్నమాట. ఒకసారి దగ్గరగా అయితే చూద్దాం.
ఇలాంటి పెద్ద ఎడ్ల బళ్ళు అయితే మనకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఆర్డర్ ప్రకారం అయితే చేస్తారు. ఇదైతే 45,000 అయితే చెప్తున్నారు. ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి. మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే తగ్గిస్తారు. ఇంక్లూడింగ్ గ్లాస్తో సహా అయితే ఇచ్చేస్తారనమాట. ఇంకా ఎడ్ల బళ్ళు అయితే సెట్ చేయలేదు. ఎడ్ల బండి సెట్ చేసిన తర్వాత ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది. పాలిష్ అవ్వకుండానే మనకి ఇంత లుక్ అయితే వస్తుంది. పాలిష్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. సో ఇంకా వీటిలో కూడా సైజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చూద్దాం. వచ్చేసి 4x2 అండి. ఓకే, హైట్ వచ్చేసి 18 అంగుళాల హైట్ వస్తుంది. 2 అడుగులు వెడల్పు వస్తుంది. 4 అడుగులు బార్ వస్తుందండి. ఇది రెగ్యులర్ గా దొరికి బండి. ఇది అయితే ఆర్డర్ పెట్టి చేయాల్సింది. అంటే దీని మీద చిన్నది, దీని మీద చిన్నదండి. ఓకే అంతే. ఇది పెద్దది అమౌంట్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నారని చిన్నది కూడా ట్రై చేసామండి. దీని మీద చిన్నది, దీని మీద చిన్నది. ఇది 3 అడుగులు అండి. ఇది రేట్ ఎక్కువైపోతుంది అనుకున్న వాళ్ళు ఇది కొనుక్కుంటారని ఇది కూడా ట్రై చేసామండి. ఇది 3 అడుగులండి. అద్దం వచ్చేసి 20 అంగుళాలు వస్తుంది. బార్ వచ్చి 3 అడుగులు వస్తుంది. ఆల్ చిన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుందని తయారు చేసామండి. అంటే ఇంచుమించు కాస్ట్ ఎంత చెప్పచ్చండి? కాస్ట్ వచ్చి ఇది 17,000 అండి. ఇది 22,000. ఒకసారి విజిట్ చేయండి. మామూలుగా రేట్ అయితే చెప్తున్నారు అన్నమాట. సో అంటే ఇవి కూడా ఆర్డర్ ప్రకారమే చేస్తారా లేకపోతే రెగ్యులర్ గానే ఉంటాయండి. ఇంకా చిన్న సైజెస్ ఉన్నాయి కదా, చెప్పండి. ఇది వచ్చేసి 5,000 అండి. ఇది బార్ వచ్చేసి హైట్ వచ్చేసి 8 అంగుళాలు వస్తుందండి. బార్ వచ్చి 19 అంగుళాలు వస్తుంది. ఇది ఎవరి దగ్గరైనా దొరుకుతుందండి ఎక్కడైనా. ఇది ఒరిజినల్ పక్క టేకే వాడతామండి. ఈ చిలకలు కూడా టేకే వాడతామండి. దీని తర్వాత సైజ్ వచ్చేసి ఇదండి. దీని తర్వాత సైజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా అంతేనండి, కబోర్డ్లో పెట్టుకోవడానికి. అదైతే కబోర్డ్లో పట్టదు. మామూలుగా టీ పై పైన కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి. ఇదైతే దాని మీద గ్లాస్ ఏం రాదండి. మామూలుగా షోకేస్ లో పెట్టుకోవడం. ఇది కూడా షోకేస్ లో పెట్టుకోవడానికి. ఇది హైట్ వచ్చేసి 5 అంగుళాలు వస్తుందండి. చక్రం వచ్చి బార్ వచ్చి 15 అంగుళాలు వస్తుంది. ఇది కబోర్డ్ లో పెట్టుకోవడానికి కొత్తగా ట్రై చేసామండి. ఇది ఓన్లీ మన షాప్ కూడా దొరుకుద్ది. దీంట్లో తేడా ఏంటంటే ఇదేమో కర్రలు లేవండి, దీనికి కర్రలు ఉంటాయండి. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది ప్రత్యేకించి మన దగ్గర దొరుకుద్ది. మీరు ఓన్ గా ట్రై చేశారు? చాలా డిఫరెంట్ గా ఉంది. దీని కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చేసి 3500 అండి. ఇది 3000 అండి. ఓకే, ఒక 500 ఎక్స్ట్రా. ఇది చూడటానికి కూడా అంటే సాధారణంగా మనం ఇడ్ల బళ్ళు చూసాం కానీ ఇంత డిఫరెంట్ గా అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు ఓన్ గా అయితే తయారు చేశారు అన్నమాట. ఇప్పుడు మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ 2 స్టిక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ సింబల్ టైప్ లో అయితే ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో దానికి దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి. ఒక 500 కాస్ట్ ఎక్స్ట్రా అన్నమాట, ఒక 500 ఎక్స్ట్రా. చాలా బాగున్నాయి. మంది అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. ఒకసారి అడ్రస్ చెప్తారండి. అంటే ఇది ఇటువైపు బేవరం వెళ్ళే రూట్ లో మయ్యన్ ఉంటుందండి, లంకలకోట. అయితే బేవరం నుంచి వచ్చి పాలకొల్లు వెళ్ళే వాళ్ళకి అయితే మధ్యలో ఉంటుందండి లంకలకోట వెంకటరమణ థియేటర్ ఎదురుగా. తనకి వెళ్ళే రూట్ కూడా ఉందండి ఇటు. ఓకే, ఇటు సైడ్ మనకి తణుకు నుంచి వస్తే లెఫ్ట్ కి మాట ఒక రూట్ ఉంటుంది. సో తణుకు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు అయితే మీకు దగ్గరగా ఉంటుంది. ఈ పక్కన అయితే పాలకొల్లు కదా, పాలకొల్లు వచ్చే వాళ్ళకి అయితే ఇటు. ఆపోజిట్ ఏంటండి ఇది? వెంకటరమణ థియేటర్. ఓకే, థియేటర్ అయితే ఉంటుంది అనమాట, వెంకటరమణ థియేటర్. దాని ఆపోజిట్ లో అయితే ఉంటుంది అనమాట. లేడీ బొమ్మ కాస్ట్ వచ్చేసి 850 రూపాయలండి. అంటే ఇది వుడ్ లేకపోతే ఏంటండి? మెటీరియల్ ఫైబర్ అండి. అన్ని ఫైబర్ అండి. కింద పగలమంటారు కానీ కింద పగిలిపోతాయి. ఓకే, ముందే చెప్పేస్తున్నారు. ఓకే.